ఏంటోనండి, నాకు పెళ్లి చేయాలన్న కంగారులో మా నాన్న అల్లుడికి చెవులున్నాయని చూసారే కానీ అవి పనిచేస్తున్నాయని మాత్రం చూడలేదు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. ఏంటే కొనుక్కుంటున్నావు? ఏం లేదండి, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటా ఉంటారు కదా. ఆదివారం సెలవే కదా, మనం వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు చూడు ఇంట్లో అది లేదు ఇది లేదని వస్తూనే ఉంటావు. తీసుకొచ్చుకో వెళ్ళిపో. ఏవండి, ఇంట్లో సర్ఫ్ ప్యాకెట్ అయిపోయింది, తీసుకురండి. ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. సరే వెళ్తానులే. అదేంటి షాప్ ఇటు వెళ్తున్నారు? ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వేమన్నావే వెళ్ళి సాయంత్రం రండి అన్నావు కదా, అందుకే వెళ్తున్నాను. నేను మిమ్మల్ని షికారుకి వెళ్ళి రమ్మనలేదు, సర్ఫ్ ప్యాకెట్ తీసుకొని రమ్మన్నాను. నాకు వినిపించిందిలే, సరిగ్గా వెళ్తున్నాను. హలో హలో అక్క, మా నాన్నగారికి అస్సలు ఒంట్లో బాగలేదక్క. చాలా నీరసంగా ఉన్నారు. నిన్ను బావగారిని చూడాలని తెగ కలవరిస్తున్నారు అక్క. సరే చెల్లి, మీ బావగారు వచ్చాక వస్తాం. సరే అక్క. ఏవండి, ఏంటి అరుస్తున్నావు? నాకు వినిపించింది. మా నాన్నగారికి ఒంట్లో బాగలేదంటండి, మిమ్మల్ని నన్ను చూడాలంటున్నారంట. నాకు చాలా పనులు ఉన్నాయి, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో. ఏవండి, మా నాన్నగారికి ఒంట్లో బాగలేదంట, మిమ్మల్ని నన్ను చూడాలంటున్నారంట, వెళ్ళాలండి. అవునా, మాకు సరిగ్గా చెప్పాడు. పెద్ద చిత్రే వచ్చి పడింది. మా మామయ్య గారికి నాకు చూడందన్న విషయం తెలియదు. ఇప్పుడు తెలిస్తే అమ్మో నా పొరుగు పోతుంది. వెళ్ళకపోతే రాలేదు అని అంటారు. ఒక పని చేద్దాం, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య గారు నన్ను ఏం అడుగుతారు, నేను మామయ్య గారిని ఏం అడగాలో ఒకసారి రాసుకొని వెళ్దాం. ఫస్ట్ నేను ఏం అడుగుతానంటే, మామయ్య గారు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా అని అడుగుతాను. అందుకు ఆయన క్షేమంగానే ఉన్నాను బాబు అని అంటారు. తర్వాత ఏం అడగాలి? ఆ మాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు, ఇందుకే ఏం మందులు వాడుతున్నారు అని అడుగుతాను. అందుకు ఆయన అంతా దేవుని కృపనాయన అని అంటారు. మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమేద్దాం? అయితే మంచి మందులే వాడుతున్నారు మావయ్య గారు, ఇందుకే ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు అంటాను. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను ఆయన అని అంటారు. బహుశా ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళు కాబట్టి. పైకి కనిపించరు కానీ మంచి ప్లేసే ఎన్నుకున్నారు మావయ్య గారు అని అంటాను. అమ్మయ్య, ప్రశ్న జవాబులు అయిపోయినాయి. ఇప్పుడు మా మామగారి క్షేమంగా వెళ్ళి రావచ్చు. మా మామగారి దగ్గరికి ఎలా యాక్టింగ్ చేస్తానో చూడండి. మీరు రావే మావయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్దాం. నాన్నగారండి, ఎలా ఉన్నారండి? అస్సలు బాగోలేదమ్మా, ప్రాణం నిరాశగా ఉంది. సరే అమ్మా, మీ అమ్మ నేను పొద్దున్నుంచి కలవరిస్తుంది, ఒకసారి వెళ్ళి కలిసిరా. సరే నాన్నగారు. మావయ్య గారు ఆరోగ్యం ఎలా ఉందండి? అంతా క్షేమమేనా? ఏం బాగున్నాం అల్లుడు గారు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. ఇంటికి ఏం మందులు వాడుతున్నారు? ఏంటి, నేను చచ్చిపోయేలా ఉన్నానంటే చాలా సంతోషంగా ఉన్నానంటున్నారా? పైగా ఏ మందులు వాడుతున్నారా అంటున్నారా? విషం వాడుతున్నాను. మీకు కరెక్ట్ గా అదే మందు సూట్ అవుతుంది మావయ్య గారు, అదే వాడండి జాగ్రత్తగా. ఇంటికి ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు మావయ్య గారు? ఏంటి, నేను విషం వాడుతున్నానంటే నాకు కరెక్ట్గా సూట్ అవుతున్నాను అంటున్నారా? పైగా ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను అంటున్నారా? శ్మశానంలో చూపించుకుంటున్నాను. మావయ్య గారు మీరు పైకి తెలియలేనట్టు ఉంటారు కానీ మంచి ప్లేస్ నే నిర్ణయించుకుంటారండి. పోరా చూడు బ్రహ్మమోహమ. వద్దే మావయ్య గారు, మళ్ళీ వస్తానని 4 రోజులు పోయిన తర్వాత వచ్చి అప్పుడు 10 రోజులు ఉంటానండి. పోరా పో. దొంగతనం చేయడానికి కొత్త రింగ్ కొనడం అన్నా చాలా బాగుందన్నా. చూడకుండా చెప్పారు, చూసిన అదే డైలాగ్ చెప్పాలి కదన్నా. అలాగా
అవునన్నా. అన్నా నీ దగ్గర దొంగతనం ట్రైనింగ్ తీసుకోవడం నేను చాలా అదృష్టం అన్నా. సరేలే మంచి ఎప్పుడు పాయింట్స్ గుర్తున్నాయా? మర్చిపోయానన్నా. ఇదే దొంగలకి ఇదే మెయిన్ క్యారెక్టర్. మధుమార్పు ఉండకూడదు. ఏమిటన్నది? మధుమార్పు అనేది గమ్మును మర్చిపో. అన్నా అన్ని తెలిసి ఏదో పోలీస్ ఆఫీసర్ అయ్యేవాళ్ళు కదన్నా. నీ దగ్గరికి దొంగతనం ఎందుకు చేయడానికి వస్తానన్నా? తోడు చేతిలో బ్లేడ్ పెట్టుకోవడానికి గుండెలో ధైర్యం కూడా ఉండాలిరా. అలాగే అన్నా. ఇన్ఫర్మేషన్ మనం మంచి ఇల్లు ఎదుర్కోవాలరా. ఈ ఆడోళ్ళు ఉన్నారులే కందిపప్పులో బీరువాలో అన్నింటిలో పెడతారు డబ్బులన్నీ. అవన్నీ మనం చూసుకుని చెయ్యాలరా. అన్న ఇవన్నీ తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వచ్చాయన్నా? ఏదో పోలీస్ అయ్యేవాళ్ళు కదన్నా. పోలీస్ చేస్తానన్నా. పోలీస్ అవ్వాలంటే ఒక పేపర్ రాసి సరిపోతుంది. అది దొంగతనం చేయాలంటే తెలుగు అన్ని చెయ్యాలరా. ఓకే అన్నా. అన్నా పదని ఇల్లు గొల్ల చేయాక వెళ్ళు. ఏమండి చెప్పే ఏంటి? నేను ఒకటి అడుగుతాను కాదంటాను కదా. ఏంటో చెప్పాడు. ముందు మీరు కాదంటే అప్పుడు చెప్తాను. చెప్పవే చెప్పు. ఖాళీగానే ఉంటున్నారు కదా, క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కదా, క్రిస్మస్ వెళ్ళొచ్చు కదండి. క్రిస్మస్ వెళ్తే అక్కడ అన్ని బాగానే చెప్తారు, కానీ అది చెప్పినా నాకు వినిపించవు కదా. మీరు వెళ్ళి 3 ముక్కలు నేర్చుకొని రండి, సరిపోద్ది. సర్లే, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, 3 ముక్కలే కదా నేర్చుకొని వచ్చేస్తానులే. సరే వెళ్ళండి. సరే. ముందుగా దేవాది దేవుడికి వందనాలు, సంఘాలందరికీ అలాగే కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూర్చున్నారా? అందరూ వచ్చారా? ఫస్ట్ మొక్క అందరూ వచ్చారా? క్రిస్మస్ సందేశం చెప్పడానికి పాస్టర్ గారు నన్ను ఆహ్వానించినందున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరూ కూర్చున్నారా? రెండో మొక్క బాగానే వినిపించింది. అందరూ కూర్చున్నారా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, గొర్రెల కాపరులు మరియు దేవదూతలు అలాగే చుక్కదారి చూపించినట్లుగానే అందరూ దేవుని యొక్క మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. అందరూ వెళ్ళిపోతున్నారా? మూడో మొక్క కూడా బాగానే వినిపించింది. రోయ్ అందరూ వెళ్ళిపోతున్నారా? సరిపోద్ది 3 మొక్కలను. ఏమండి అయిపోయిందా? వచ్చేసారా? అయిపోయింది, వచ్చేసాను. 3 మొక్కలు బాగా వినిపించినాయి, బాగానే నేర్చుకొని వచ్చాను. ఏం నేర్చుకున్నారండి? అయితే తర్వాత చెప్తాను, నాకు చాలా నిద్ర వస్తుంది, పడుకుందాం. అన్నా అక్కడ పెద్ద ఇల్లు ఉందన్న, ఇల్లు లూట్ చేసేదన్నాడన్నా. అందరూ వచ్చారా? తిరిగిపోతున్నామన్నా. నువ్వు భయమైతే కూర్చోమన్నాడు. అందరూ కూర్చున్నారా? ఒరే బాబు నిజంగా చూసినట్టుకున్నారు రీడా. భయమేస్తుంది నాకిటి పద. అందరూ వెళ్ళిపోతున్నారా? చూసారా అండి, మా ఆయన ఒక్కసారికి క్రిస్మస్ వెళ్ళినందుకు మాకు ఇంత కార్యం జరిగింది. అలాగే మీరు కూడా క్రిస్మస్ కి ఆరాధనలకి వెళ్తే మీకు ఎన్నో కార్యాలు జరుగుతాయి. అలాగే మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపారంటే ఏదో ఒక మాట మీ జీవితంలో స్థాపించబడుతుంది. ఈ చిన్న వాక్యం దేవుడి విషయంలో అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా.